ఏపీలో టెక్నాలజీ విస్తరణ దిశగా ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేస్తోంది. ఏపీని డ్రోన్ హబ్ గా మార్చేందుకు 2 రోజుల పాటు డ్రోన్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో 6,000కు పైగా డ్రోన్స్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. ఈ సమ్మిట్ ను సక్సెస్ చేయడానికి ప్రభుత్వం 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు 6,929 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏపీలో ఉచిత ఇసుక పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇకపై ఇసుకపై సీనియరేజ్ ఫీజు కూడా ఉండదు. ఎవరైనా ఇసుక కావాలనుకుంటే తమ సమీప రీచ్ల నుంచి కూలీలతో తవ్వించి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లొచ్చు. తవ్వించుకోలేకపోతే మెట్రిక్ టన్నుకి 90 నుంచి 100 రూపాయలు చెల్లించి కాంట్రాక్టర్ సహాయం పొందొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా తమ అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేలా పాలసీలో మార్పులు చేశారు. రేపు కేబినెట్ ఆమోదించిన తర్వాత అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం. పిఎంఈజీపీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మీ వ్యాపారం కోసం 50 లక్షల వరకు లోన్ పొందవచ్చు. దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఉచిత ఇసుక, గ్యాస్ పథకాలతో పాటు ప్రభుత్వ పనితీరుపై చర్చించనుంది మంత్రిమండలి. దీపావళి నుంచి సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ పథకం అమలుకు నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. అర్హులైన వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయనుంది. ప్రధాని మోదీ 2 రోజుల రష్యా టూర్కు వెళ్లారు. రష్యాలోని కజాన్లో జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధాని బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతో పాటు ప్రపంచాభివృద్ధి, భద్రతపై చర్చిస్తారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇందులో పాల్గొంటారు. బ్రిక్స్కి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సదస్సులో పలువురు నేతల్ని కలుసుకుంటారని చెప్పారు. పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందని మోదీ ట్వీట్లో తెలిపారు. 4 నెలల్లో రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. కృష్ణా జిల్లా గుడివాడ పెద ఎరుకుపాడు దిబ్బ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీ కట్టకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఇవాళ కొడాలి నాని పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు పోలీసులతో గొడవకు దిగారు. మాజీ మంత్రి పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ అధ్యక్షుడు పాలేటి చంటి పోలీసులతో చర్చించినా ఫలించలేదు. 20 ఏళ్లు గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు అడ్డుకోవడం దుర్మార్గం అంటున్నారు ఆయన అభిమానులు. దక్షిణ కొరియాలో తెలంగాణ బృందం 2వ రోజు పర్యటిస్తోంది. సియోల్లో మంత్రులు, అధికారుల బృందం హన్ నదిపై అధ్యయనం చేస్తోంది. దక్షిణ కొరియా దేశానికి, ముఖ్యంగా సియోల్ పట్టణానికి నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది హన్ నది. ఒకప్పుడు కాలుష్యంలో ఉన్న ఈ నదిని శుభ్రపరిచి పునరుద్ధరించింది దక్షిణ కొరియా ప్రభుత్వం. మొత్తం 494 కిలోమీటర్ల మేర ప్రవహించే హన్ నది సియోల్ నగరం మధ్య నుంచి వెళ్తుంది. ఒకప్పుడు కాలుష్య కాసారము, కానీ ఇప్పుడు పర్యాటక ప్రవాహంగా మారింది. చిత్తూరు జిల్లా పొంగునూరులో వైసీపీ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి వేసిన బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వచ్చిన సమయంలో గొడవ చోటు చేసుకుంది. దీనిపై పొంగునూరు పోలీసులు 8 మంది టీడీపీ నాయకులు, 36 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, పీకేఎం ఊడా మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి యాదవ్లపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హైకోర్టుకు వెళ్తున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో తనపై నమోదైన కేసులు కొట్టేయాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారించనుంది. రాజకీయ ప్రోద్బలంతోనే తనపై కేసులు పెట్టారని, అందులో వాస్తవం లేదని ఆ పిటిషన్లో ప్రస్తావించారు జేసీ. కావాలనే వైసీపీ తనను చాలా కేసుల్లో ఇరికించిందని అంటున్నారు జేసీ. మాజీ సీఎం జగన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ అధినేత. గత విచారణలో నోటీసులు జారీ చేసింది హైకోర్టు. తన పరువుకు నష్టం కలిగించేలా రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తను ప్రచురించారని మంత్రి నారాయణ ఈ పిటిషన్ వేశారు. 2018లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్లో జగన్, సాక్షి పత్రికను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పలుమార్లు జగన్ కు సమన్లు కూడా జారీ చేసింది. ముంబై నటి జత్వానీ కేసుపై ఇవాళ విచారణ జరగనుంది. విద్యాసాగర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపే నిర్ణయం ప్రకటించనుంది కోర్టు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, రిమాండ్ రిపోర్టు క్వాష్ చేయాలని అంటున్నారు విద్యాసాగర్. జత్వానీ సీజ్ ప్రాపర్టీ, డాక్యుమెంట్లు, డిస్కులు ఇవ్వొద్దంటూ పిటిషన్ వేశారు విద్యాసాగర్. నిజామాబాద్ జిల్లాలో మరోసారి తెరపైకి వచ్చింది జీవన్ రెడ్డి మాల్ వివాదం. మాల్ కు ష్యూరిటీ ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. వ్యవసాయ భూముల దగ్గర నోటీసులు అతికించారు.
అసలు వడ్డీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. లేకపోతే భూములు స్వాధీనం చేసుకుంటామని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. మొత్తం 45 కోట్ల రూపాయలను వడ్డీతో సహా అసలు కూడా చెల్లించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాలేజీల విషయంలో హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీం గడప తొక్కింది తెలంగాణ సర్కార్. 4 ఇంజనీరింగ్ కాలేజీల సీట్లను భర్తీ చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు సుప్రీంలో పిల్ దాఖలు చేసింది. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటిస్తారు వైసీపీ అధినేత జగన్. హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తెనాలికి చెందిన యువతిని, బద్వేల్లో చనిపోయిన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. సినీ నటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికలు జరిగిన సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది కోర్టు. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. తొలి రోజు పరీక్షకు 22,744 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. 46 పరీక్షా కేంద్రాలను ఇందుకు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం లేదు. భారీ భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ నుంచి మృతదేహాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఉద్యోగి అశోక్ని విధుల నుంచి తొలగించారు అధికారులు. ప్రభుత్వాసుపత్రి మార్చురీలో మృతదేహాల మాయం వ్యవహారంపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోనే మృతదేహాల మాయంపై విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో అశోక్తో పాటు ఇంకెంతమంది ఉన్నారనే వైనంపై కూపిలాగుతున్నారు అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ కూల్చేసి రేకుల షెడ్ వేశారు అధికారులు. షెడ్డు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రయాణికులు కూర్చోవడానికి మాత్రం బెంచీలు ఏర్పాటు చేయలేదు. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో కనీసం లైట్లు కూడా లేవని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే వీలుందని చెప్పింది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిత్రావతి నది పొంగి పొర్లుతుండటంతో రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి వంతెనపై భారీగా వరద నీరు చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోల్ బంక్లోకి నీరు చేరింది. పండమేరు వాగు ఉధృతితో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. అనంతపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పండుమీరు వాగుకు ఆనుకుని ఉన్న పలు కాలనీలోకి వరద నీరు ప్రవహించింది. వరద నీటిలో ఆటోలు, బైక్లు కొట్టుకుపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లెత్తి దిగువకు 1,70,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్కు వరద వస్తుండటంతో అధికారులు డ్యాం 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 1,75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 2 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల టైం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,82,00,000 రూపాయలు వచ్చింది.
అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీని పెద్దపులి భయం వెంటాడుతోంది. తాజాగా చింతూరు కోనవరం ఫారెస్ట్ రేంజ్ లో పెద్దపులి అడుగుజాడల్ని గుర్తించారు స్థానికులు. పెద్దపులి సంచరిస్తుండటంతో ఏజెన్సీ ప్రజలు బుక్కుబుక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గత రాత్రి చింతూరు మండలం నరసింహాపురం సమీపంలో పులి కనిపించిందంటున్నారు. నరసింహాపురం సమీపంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. క్రీడా రంగంలో వివాదాస్పద వ్యక్తి బ్రిజ్ భూషణ్ పై మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్ తనపై అత్యాచారానికి ప్రయత్నించారని ఆమె తొలిసారిగా బయటపెట్టడం సంచలనంగా మారింది. 2012లో బ్రిజ్ భూషణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఒక పుస్తకంలో రాశారు. సాక్షి మాలిక్ జీవిత చరిత్ర విట్నెస్ పేరుతో పుస్తకంగా వచ్చింది. సెల్వరాజ్ అనే రైటర్ ఈ పుస్తకాన్ని రాశారు. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని సాక్షి మాలిక్ అందులో వివరించారు. కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల గోల్డ్ ధర 80,000 మార్కు దాటగా సిల్వర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 1,00,000 మార్కు దాటేసింది వెండి ధర. కిలో వెండి ధర 1,09,000 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 80,340 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ ధర 73,800 రూపాయలుగా ఉంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ BD12. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా కేరళలోనే జరుగుతోంది. తాజాగా చిత్ర ఇంటర్వెల్ సీక్వెన్స్ పూర్తయినట్లు స్టంట్ కొరియోగ్రాఫర్ చేతన్ రామ్షెడ్డి సౌజా తెలిపారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రాబోతోందని తెలుసు. ఈ సినిమాపై మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సందీప్. ఈ సినిమా ఒక పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోందని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి ఖరారు చేశారు. పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చారు సందీప్ రెడ్డి వంగ. అక్కడ ఈ మాటలు మాట్లాడారు.